నమస్కారం సార్. నా పేరు వంటేజ్ జంగయ్య. మా భార్య పేరు వంటేజ్ లక్ష్మమ్మ. నాకు ఇంటికి వచ్చి తోటకూర వర్జేసి యాదవ్ ఇట్లా వచ్చి ఇల్లు కట్టుకుంటావా బాబా అంటే కట్టుకుంటాను సార్. నాకు రేకుల ఇల్లు ఉంది, 3 రేకుల రూములు ఉన్నాయి. తర్వాత నీకు ఇందిరా మిల్లు వస్తావు ఇస్తాము, మీరు కట్టుకుంటామంటే ఇస్తామంటే కట్టుకుంటామన్నాను సార్. కట్టుకుంటామన్నాక శాంక్షన్ ఆర్డర్ పేపరు ఒక నెల రోజుల తర్వాత నాకు ఇచ్చిర్రు. శాంక్షన్ ఆర్డర్ పేపర్ ఇచ్చిన తర్వాత ఇల్లు కూలగొట్టరు అని వార్డ్ ఆఫీసర్లు వచ్చి అడిగితే ఇల్లు కూలగొట్టిన. ఇల్లు కూలగొట్టి కిరాయికుండి ఇల్లు కూలగొట్టిన. ఇల్లు కూలగొట్టినాక పిల్లర్ గుంతలు తీసిన, బీస్మెంట్ కట్టిన. ఏఈ గారు వచ్చిర్రు, ఫోటో తీసుకుపోయారు, అర్థం కొలతలు తీసుకుపోయారు, ఫోటో తీసుకుపోయారు. 15 డేస్లో పడతాయన్న, డబ్బులు పడతాయి అనుకొని నేను అన్ని పనులు చేసుకోరు బాబా అంటే మేము ఇటుక అన్నీ తెచ్చి పని చేస్తున్నాం. ఇటుక గోడలు కూడా లేవడుతున్నాం సార్. లేవడితే 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది, బిల్లు ఎందుకు రాలేదని పోతే బాబు నీకు రాజశేఖర రెడ్డి పీరియడ్లో నీకు 40,000 రూపాయలు వచ్చినాయి, దానివల్ల నీకు రిజెక్ట్ చేస్తున్నాం అన్నారు సార్. అంటే నేనేమన్నా ఈ 40,000 రూపాయలు వచ్చినాయి కరెక్టే, మరి మీకు శాంక్షన్ ఆర్డర్ పేపర్ ఇష్టప్పుడు కంప్యూటర్ ఇప్పుడు పట్టుకుందని అంటారు, కంప్యూటర్ మరి అప్పుడు పట్టుకోలేదా మాకు శాంక్షన్ ఆర్డర్ పేపర్ ఇష్టప్పుడు? మీకు కళ్ళు కనబడలేదు సార్ అని అడిగిన. అడిగితే మాకు తెలియకుండా ఇచ్చాం సార్ బాబు, మేమేం చేయలేమా అంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? దానికి ఇల్లు కూలగొట్టమని మీ ఆడాఫీసర్లు బాగానే ఉన్నారు, వర్జేసి యాదవ్ బాగానే ఉండు, అందరు బాగానే ఉన్నారు, రాజకీయ నాయకులు అందరు బాగానే ఉన్నారు. నా సోటి కళ్ళు కనబడినోని నేను బ్లైండ్ సార్. నేను గుడికా ఆడుకొని బతకటోని, నా ఇంటికి వచ్చి రచ్చబండ కార్యక్రమంలో నా ఇంటికి వచ్చి ఇల్లు ఇచ్చి నీకు శాంక్షన్ పేపర్ ఇస్తా అని ఇల్లు ఇచ్చినాక నేను ఇప్పుడు పరిస్థితి ఏంది? నా ఇల్లు కూడా కొట్టుకున్నాక బీస్మెంట్ లేవాయినా ఇల్లు కూడా కొట్టుకున్నాక ఇప్పుడు మీకు రాదు బాబు అంటే కలెక్టర్ దగ్గర కూడా పోయినా. కలెక్టర్ దగ్గర పోతే పీడు వారి దగ్గర పోవాలి. పీడు వారి దగ్గర పోతే మేమేం చేయలేం బాబు, హిమాయత్ నగర్ ఉంది హెడ్ ఆఫీసు, ఆడిపోరా అంటాడు. ఆడిపోయి మేమేం చేయాలి సార్? హిమాయత్ నగర్ పోయి 40,000 రూపాయలు ఆ రోజు వచ్చినాయంటగా మీకు తెలియదా? శాంక్షన్ ఆర్డర్ పేపర్ ఇచ్చిర్రు. కనీసం ఇచ్చినప్పుడు అన్నా మరి బాబు నీకు ఇలా కనబడుతుంది, నీ భార్య ఆధార్ కార్డు ఇవ్వమన్నారు, అప్పుడు ఇచ్చినప్పుడు ఎక్కిచ్చినప్పుడు మీకు కనవలేదు. అది ఇప్పుడు పట్టుకుందా అంటారు, మరి అప్పుడు ఎట్లా పట్టుకోలేదు శాంక్షన్ ఆర్డర్ పేపర్ ఇచ్చినప్పుడు? అందులో అన్నీ నా భార్య ఆధార్ కార్డు పాన్ కార్డు ఎక్కిచ్చినప్పుడు అప్పుడు కనవాలేదా? ఫస్ట్ కనవాడకుండా నాకు ఇచ్చి ఇప్పుడు నన్ను ఆగం చేసారు సార్. దానికి న్యాయం ఏంది? ఆగం చేసి ఇప్పుడు బీస్మెంట్ ఆగిపోయింది, బీస్మెంట్ కూడా ఆగిపోయింది. అది నేను కిరాయి బతుకున్నా, గుడికాడ అడుగు భిక్షాటం చేసుకొని బతకటోని నా పరిస్థితి ఏంది? ఇట్లాంటి న్యాయము ఇట్లాంటి అన్యాయము ఎవరు కావద్దు సార్. ఇది నాకు అన్యాయము న్యాయము జరిగింది, న్యాయం చేయవలసిందిగా ఈ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి కూడా కోరుతున్నా. ఇట్లాంటి పరిస్థితి నేనేం చేయాలి? ఇప్పుడు ఇల్లు బంగారం అసలు ఇల్లు కూడా కొట్టుకున్నా, రెగ్యులర్ అయిన సరే టైల్స్కి ఇట్లా అంచే వేసుకున్నా, అదే స్లాబ్ ఇల్లు అనుకొని భావించుకొని బతుకుతున్నా. నా ఇంటికి వచ్చి వర్జేసి యాదవ్ ఇట్లా మంచిగా వచ్చి బాబు కట్టుకో అంటే శాంక్షన్ ఆర్డర్ పేపర్ ఇస్తే కట్టుకుంటా సార్ అంటే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ గుంజుకూరి. నా పరిస్థితి ఇట్లా అన్యాయమైంది సార్. ఎట్లా దయచేసి న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ నేను.